हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? హాయ్ గాయ్స్, విజయ్ తలపతి గోట్ సినిమా చూస్తాను భయ్య. మరి సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమా లేకపోతే వర్స్ట్ ఆఫ్ ఆల్ టైమా చూద్దామా? గోట్ అని చెప్పి గొర్రెల్ని చేశారు. వెంకట్ ప్రభు లాస్ట్ ఫిల్మ్ కస్టడీ భయ్య. దాంట్లో నాగ చైతన్య హీరో. ఈ సినిమా చూసాక పోలీసులు ఈయనని కస్టడీలోకి తీసుకుంటారు. వెంకట్ ప్రభు గారు ఈ సినిమాకి గోట్ అని ఎందుకు పెట్టారు సార్? ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. డిఏజింగ్ అని ఒక టెక్నాలజీ వాడారు భయ్య ఈ సినిమాకి. అంటే ఓల్డర్ విజయ్ తలపతిని యంగర్ గా చేశారు. 2 వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో ఒక వేరియేషన్ డీసెంట్ గానే ఉంది, ఇంకో వేరియేషన్ బ్యాడ్ గా ఉంది. చేస్ సీక్వెన్సెస్ బాగున్నాయి భయ్య ఈ సినిమాలో. ఫైట్ సీక్వెన్సెస్ కొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా అనిపించింది కానీ చాలా లెందీగా ఉంది భయ్య. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. యూజువల్లీ డబుల్ యాక్షన్ మూవీస్ అంటే నాకు చిరాకు దొప్పుతుంది, చాలా ఫోర్స్డ్ గా ఉంటాయి. చాలా సినిమాల్లో చేస్తారు, ఏదో వెరైటీ అనుకొని చేస్తారు కానీ అంత వెరైటీ అనిపించదు. బట్ ఈ సినిమాకి యాప్ట్ గా అనిపించింది డబుల్ యాక్షన్. కానీ ప్రాబ్లం ఏంటంటే సినిమాతో చాలా పెద్దగా ఉంది భయ్య సినిమా. సాంగ్స్ అయితే అన్నెసెసరీగా వస్తాయి భయ్య. 2 సాంగ్స్ అయితే లేపి పడేయచ్చు రూత్లెస్ గా. మిగతా సాంగ్స్ ఉంటాయి, వినడానికి కూడా మంచిగా ఉండవు. నేను ఈ సినిమాని తెలుగులో చూశాను భయ్య, కానీ కొన్ని తమిళ్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ సాంగ్స్ పాడుతూ ఉంటాడు విజయ్, అవి మనకు అర్థం కూడా కావు. మేబీ తమిళ వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో అవి. నేను ట్రైలర్, పోస్టర్స్ అవన్నీ చూసి ఇంగ్లీష్ లో ఎక్స్పెండబుల్స్ ఉంటది కదా, ఆ రేంజ్ లో ఉంటుందని అనుకున్నా. బట్ డిసప్పాయింట్ చేసింది. కొన్ని గెస్ట్ అపీరెన్సెస్ బాగుంటాయి భయ్య. క్లైమాక్స్ అయితే ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు. సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఏది పడితే అది చేసి పడేశారు. సెకండ్ హాఫ్ లో అయితే ఏదేదో జరుగుతుంటది. డైరెక్టర్ ఇష్టం. ఇంకా టెక్నికలీ బానే ఉంది భయ్య సినిమా. కెమెరా వర్క్ ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్ బానే చేశారు. బట్ మ్యూజిక్ యువన్ శంకర్ రాజా నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అంత గ్రేట్ గా లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పార్ట్స్ లో బాగుంది. ఓవరాల్ తలపతి విజయ్ గోట్ సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది భయ్య. బట్ ఓవరాల్ ఫిల్మ్ చూస్తే ఈ సినిమా అవసరమైన ఫీలింగ్ కలుగుతుంది. అసలు ఈ సినిమాకి గోట్ అనే టైటిల్ చాలా ఫోర్స్డ్ గా ఉంది. సో ఇంత చెప్పాక ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 టొమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టొమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సినిమా మీకు నచ్చొచ్చేమో భయ్య, మీరే చూసి డిసైడ్ అవ్వండి. నేనైతే ఇంకా సుడిగాలి సుధీర్ గోట్ అనే మూవీ వస్తుంది, దాని గురించి వెయిటింగ్. 35 అని ఒక మూవీ చూడబోతున్నాను భయ్య నైట్. సో దాని రివ్యూ కూడా పెడతాను. అండ్ ఇంకా కళింగ అనే మూవీ రాబోతుంది. సో వాళ్ళ టీంతో ఒక చిన్న వీడియో చేశాను, షార్ట్ వీడియో. చూడకపోతే అది చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్.